హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఈరోజు బ్లాగ్ ఆల్రెడీ మీరు నా తమిళ చూసారు కాబట్టి మీకు ఫుల్ క్లారిటీ అయితే అర్థమైంది. సో మా ఊరికి మా అన్న వదిన అండ్ మా ఇద్దరి అల్లుళ్ళు వచ్చారనమాట. సో సో అలాగో వీకెండ్ కదా, ఒక మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళాము. సో మార్నింగ్ ఫంక్షన్ చూసుకొని ఆఫ్టర్నూన్ సరే ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. సో పిల్లలు కదా, అందులో సమ్మర్ హాలిడేస్, సో కొత్తగా ఉంటుందిలే పిల్లలకి కూడా అని చెప్పేసి మేము ఇలా బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. మన కావల్లో ఉన్న తుమ్మలపెంట బీచ్కి. సో మనకి దగ్గర కాబట్టి కావల్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో మా అల్లుడైతే సిగ్గుపడతా ఉన్నాడు నేను వీడియో తీస్తుంటే. సో దగ్గరికి అయితే వచ్చేసాము మేము బీచ్ దగ్గరికి. సో మాకు దగ్గరే కాబట్టి వచ్చేసాము. సో ఇక్కడ రోడ్డు అయితే చాలా బాగా ఉంది. సో అప్పుడు వెళ్ళినప్పుడు అయితే కొంచెం రోడ్డు బాగాలేదు. సో ఇప్పుడు కొంచెం రోడ్డు బాగానే వేశారు. సో వెళ్ళిపోవచ్చు మన తుమ్మలపెంటకి. సో ఇంకా రీచ్ అయితే అయిపోయాము బీచ్కి. సో ఇక్కడ కొంచెం ఫన్ అయితే బాగా అయింది. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఫుల్ టైం పాస్ అనమాట ఈ వీకెండ్ సండే. అలాగే సమ్మర్ వైబ్స్ లాగా ఉంటుంది. సో వాళ్ళు పెద్ద నాకు ఈ వీడియో చేసుకుంటారు, వాళ్ళు నవ్వుకుంటారు. సో ఇలా ఎంజాయ్ చేసామని చెప్పేసి అయితే సో వెళ్దాం పండి అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా మా అన్నయ్య వాళ్ళిద్దరిని తీసుకెళ్తున్నారు. సో మేము ఇక్కడ ఇంకా కార్ పార్క్ చేసేసాము. సో ఇంకా కార్ పార్క్ చేసి వెళ్దాము. సో వీళ్ళకి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట ఇలాగ బీచ్కి వెళ్ళడము వాళ్ళు పిల్లలు. సో అందుకని చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. హాయ్ చెప్తున్నారు అక్కడికి వెళ్ళి. సో ఎందుకంటే వాళ్ళు ఉండేది హైదరాబాద్ కాబట్టి సో అందుకని బీచెస్ నియర్ బై ఉండవు.
సో అందుకని చెప్పేసి అయితే మేము ఇలా తీసుకెళ్ళాము, ఎంజాయ్ చేస్తారు పిల్లలు అని చెప్పి. సో మా చిన్నోడైతే ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత బాగా ఫుల్ ఎంజాయ్ చేశాడు. సో ఇంక ఇక్కడ నేను మా వదినకి ఒక ఐడియా వచ్చిందనమాట. సో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, అందరూ మన రామ్ అని రాసి బీచ్లో, సో అలా తాకద్దా లేదా అని. సో మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము, ట్రై చేసాము. చూడండి అవన్నీ ఫేక్, రామ్ రాస్తే అలా వచ్చి కొట్టుకోబోదు నేమ్ అని చెప్పేసింది ఫేక్ అనమాట. సో కొంచెం దూరంగా రాస్తారు కాబట్టి మేబీ అయి ఉండొచ్చు, అంతేగాని అది ఫేక్. నా ప్రకారం నేను అనుకున్నది చెప్పాను.
ఇల్లు కడుతున్నారా? కట్టు. గుడి? ఏ గుడి? సో ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలిద్దరు, మా అల్లుడు, చిన్నల్లుడు, పెద్దల్లుడు. సో అవి మట్టిలో కొంచెం సేపు ఇల్లు కట్టుకున్నారు, అలాగే గుడి అన్నారు. సో వాళ్ళకి నచ్చింది ఏదో అన్నారు. సో ఆ ఇసుకమంతా ఉంటే సో కొంచెం క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే ఇలాగా తీసుకెళ్లారు. సో ఫుల్ ఎంజాయ్ చేశారు వీళ్ళిద్దరు. ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు. రే ఇటు పెట్టమన్నారా నిన్ను? ఎంజాయ్ చేసావా? ఫుల్లా హాఫా? ఫుల్గా ఎంజాయ్ చేసావు. నువ్వు గుడి కట్టావా ఇల్లు కట్టావా? మన గుడి ఏదా ఫుల్ చేయలేదా? అందరిని కట్టావా? ఏ గుడి అది? ఏ టెంపులా? సో గాయ్స్, ఇదండి ఇవాళ సమ్మర్ వ్లాగ్. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ మంజు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్, టేక్ కేర్. ఆల్మోస్ట్ వచ్చేసింది.